వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఫిబ్రవరి 2వ తేదీన జరగబోయే బీసీ గర్జనకు తప్పనిసరిగా హాజరు కావాలని హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో ఉదయం వాకర్స్ ను కలిసి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆశామాసి సభ కాదు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో మన పిల్లల కొంపలు మునిగినాయి. 10% ఉద్యోగాలు పట్టబగటీలు ఎత్తుకొని పోయినారు. దాన్ని ఫిక్స్ చేయమని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే చేయలేదు. సో ఆ అంశం తేలకుండా ఏ ఉద్యోగాలు భర్తీ చేసినా మన నోట్లే మట్టి పోసినట్టే. రెండో అంశం 42% రిజర్వేషన్ రాజకీయాల్లో బీసీలకు దక్కాల్సిందే. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము 42కు పైనే అన్న రాయ ఒక్కసారి 42కు పైనే దక్కాలి కానీ తగ్గడానికి వీల్లేదు. ఇప్పటికే కులగణన విషయంలో మనం కొంతవరకు సక్సెస్ అయినాం, కానీ ఇంకా డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు, వివరాలు బయటికి రాలేదు. ఈ లెక్కలు బయటికి రావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పాంప్లెట్ ఉంది. పాంప్లెట్ ఈ పాంప్లెట్లో క్లియర్గా లెక్కలు రాసినాం. ఇగో ఈ లెక్కల్లో మీరు చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల జనాభా 10,99,574 మంది ఉంటే వాళ్ళు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముదిరాజులు 24,28,000 మంది ఉంటే ఒక్కడే ఎమ్మెల్యే. యాదవులు 19 లక్షల మంది ఉంటే ఒక్కడే ఎమ్మెల్యే. మున్నూరు కాపులు 13 లక్షలు ఉంటే 3 ఎమ్మెల్యేలు. పద్మశాలీలు 2, పెరుకాయన ఒక ఆయన, రజక ఒక ఆయన, ఇక సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి అసలు ఏమీ లేనటువంటి పరిస్థితి. ఈ 43 ఉద్యోగాలు ఏవైతే ఎమ్మెల్యే పోస్టులు ఉన్నాయో వీటిని అప్పనంగా ఎత్తపోయింది. ఇవాళ గ్రూప్ 1లో కూడా అత్యధికంగా పోస్టులు భర్తీ చేస్తే గ్రూప్ 1 అంటే వాళ్ళు పాలసీ మేకర్స్ అవుతారు. రేపు పొద్దుగాల వాళ్ళలే ఈడబ్ల్యూఎస్ కోటాలో అత్యధికంగా సీట్లు ఎత్తుకపోయిన తర్వాత మన పిల్లల కోసం ఎన్ని రోజులు ఆరాట పడదాం. అందుకోసమే స్కాలర్షిప్లో ఉద్యమాలు, ఏది హాస్టల్లో ఉద్యమాలు కాదు మనం చేయాల్సింది, రాజకీయ ఉద్యమాలు చేయాలి. దానికోసం బరాబర్ వాటా సాధించుకోవాలంటే ఖచ్చితంగా మనమంతా ఐక్యంగా గలమెత్తాల్సిందే. ఇప్పుడు కాకపోతే వట్టిగా చచ్చిపోవడానికి కూడా బీసీలకు హక్కు లేదు. ఏదైనా పని చేసి చచ్చిపోవాలి. అందుకోసమే నేను ఇటీవల కాలంలో కూడా చెప్పిన, మీ ఓట్లు నాకు వద్దని చెప్పిన, మీ ఓట్లు నాకు వద్దని చెప్పి వాళ్ళకి చెప్పిన, వాళ్ళకు కూడా మన ఓట్లు వద్దు, వాళ్ళకు కూడా మన ఓట్లు వద్దు. చాలా పకడ్బందీగా మనమంతా పకడ్బందీగా మనమంతా కూడా ఈ వరంగల్ సభ ఈ బీసీలు ఎన్నడికి ఐక్యంగా అంటే ఇటీవల కాలంలో బీసీల్లో వచ్చినటువంటి చైతన్యానికి నిదర్శనమే మనమంతా కూడా. ఇవాళ మనం కులాలను పక్కకు పెట్టి బీసీలుగా ముందుకు వచ్చి ఎస్ మేము బీసీలం అని చెప్పుకునేటువంటి ఒక మంచి పరిస్థితి నెలకొన్నది. కాబట్టి నేను మీ అందరికీ పెద్దలందరికీ చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మన కోసం, మన పిల్లల కోసం, మన మనవాళ్ళ కోసం, మన భవిష్యత్ తరాల కోసం ఈ నేల మీద, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేల మీద 1,48 లక్షల ఎకరాల భూములుంటే 1,48 లక్షల ఎకరాల భూముల్లో కేవలం 13% బీసీలో ఉన్నటువంటి మైనారిటీలకు 1% భూమి మాత్రమే ఉంది. సో ఇట్లా కేవలం 6.98% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు 44% భూములు ఉన్నాయి. ఇది అన్యాయం. ఈ సంపద సరిగా వంచబడలే, ఈ హక్కులు సరిగా వంచబడలే. ఇవాళ మనకు బీసీలకు రిజర్వేషన్ కావాలన్నప్పుడల్లా డెడికేట్ కమిషన్ ముచ్చడి చెప్తా ఉంటారు. బీసీలకు హక్కులు కావాలన్నప్పుడల్లా ఇందిరాసాని కేసు ముంగటేస్తూ ఉంటారు. 50% దాటొద్దంటారు. మరి ఇప్పుడు 10% కోటాతో 50 దాటింది కదా. పార్లమెంట్లో వాళ్ళకి మద్దతు ఎట్లొచ్చింది? బీసీలకు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి వీళ్ళకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే 2 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు ఆపింది దాన్ని. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం ఒక్క క్షణం కూడా ఆపలేకపోయింది సుప్రీంకోర్టు. అంటే జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా మనకు న్యాయం జరగట్లేదు, రాజకీయ వ్యవస్థలో న్యాయం జరగట్లేదు, ఇక్కడ ఎక్కడ కూడా మనకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.
ఈ అక్టోబర్ ఫిబ్రవరి 2 తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజీలో జరిగేటువంటి సభ అది బీసీ రాజకీయ యుద్ధ పేరైనప్పటికీ వాళ్లకు మనకు విడాకుల సభ, అది వాళ్ళకు మనకు విడాకుల సభ. 10% రిజర్వేషన్ మీకు కావాలని తీసుకురుగా పక్కన జరుగుతుంది. మిగతాదంతా బీసీలది, మిగతాదంతా మనది, బీసీలది. కాబట్టి బీసీ సోదరులారా, ఇక్కడ మనమే కాదు, మనతో పాటు మన వాయిస్ను కూడా 10 మందికి చేరవేసి మన బీసీలను సభకు తరలించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో ఇప్పటికే